ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మనకు తోడుగా లేదు అని చెప్పేసి అనుకుంటాం. లేదు లేదు లేదు, మన కష్ట సమయంలో దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపస్తుడే. ఈరోజు ఈ నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఒంటరిగా చీకటి గదిలో కూర్చొని నీ ఒక్కదానివే కుమిలి కుమిలి ఏడ్చిన ఆ సందర్భంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ అనుకున్న వారందరూ నిన్ను వదిలిపెట్టేసి అనవసరంగా నీ మీద నిందలు మోపి, అనవసరంగా మనుషులు నీ మీదకి లేచి నిన్ను బజార్కి ఏడ్చాలని, నీ పరువు తీయాలని, నలుగురిలో నిన్ను నిలబెట్టాలని చూసిన ఆ సందర్భంలో కూడా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులే నిన్ను మోసం చేసి, నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయిన ఆ సందర్భంలో కూడా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నీ లోకంలో లేకుండా చేయాలి, నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలి అని నీకు వ్యతిరేకంగా లేచిన ఆ సందర్భంలో కూడా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు. భయంకరమైన కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ సందర్భంలో కూడా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు. భయంకరమైన రోగంతో మంచాన